శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కళ్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తన సతీమణి గీతతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత రెండోసారి శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బలరాముడి నిదుటిపై సూర్య తిలకంతో భక్తజనం పరవశించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధి శాస్త్రిపురం కింగ్స్ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. గొడవ తర్వాత భార్యను, పిల్లలను ఇంట్లో నుండి వెళ్లగొట్టి అబ్దుల్ వహీద్ బల్లవర్ మరణానికి పాల్పడ్డాడు. భార్యను, బిడ్డను బెల్ట్తో కొట్టి చితకబాది విడాకులు ఇచ్చేస్తున్నా అంటూ భార్యపై బెదిరింపులకు పాల్పట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తలాక్ 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 అంటూ 3 సార్లు చెప్పి భార్యను ఇంట్లో నుండి గెంటేసినట్టు వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. कमाते नहीं थे कुछ भी, उन्होंने गाड़ी चलाते थे मगर घर को कुछ भी नहीं, पीने में डालते थे ज्यादा। सब जने मेरे को मदद करते थे, इधर वाले भी उधर वाले भी बहुत चलते थे लड़ाया। आज कुछ लड़ाई हुई थी क्या? कल हुई थी, बच्ची को भी बेल्ट से मारे, मेरे को भी बेल्ट से मारे। छुरी खस के रखे थे, काट के डाल देता हूँ, तेरे को हकाल देता हूँ बोल के। हम ना डर के, 2 ही बेटियां हैं। पीना बहुत, नहीं 14 साल के अभी। पीना बहुत था, वो डर के मैं आ गई। इधर रहते हम किंग कॉलोनी इधर। ये जी मैं अभी आई, तबीयत बहुत खराब, हार्ट पेशेंट हूँ मैं। मेरे को తమ్మన్ బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. इससे यात्रा बहुत ही सुगम हो जाएगी और तमिलनाडु से रामेश्वरम जाने के लिए ही नहीं, भारत के किसी भी अंग से आप रामेश्वरम सीधा पहुंच सकेंगे। और ये ब्रिज जो है, पहले वाले ब्रिज में बहुत सारी कमजोरी के कारण उसमें सिर्फ 10 किलोमीटर की स्पीड अलाउड थी और कोई बहुत ज्यादा भारी ट्रेन नहीं चलाई जा सकती थी। ये ब्रिज जो है ये अब स्ट्रेंथेंड है, इस पे 75 किलोमीटर की स्पीड से ट्रेन पार हो सकती है और ये 25 टन की भार क्षमता को भी वहन कर सकता है। इसलिए यहाँ पर जो भी मालगाड़ियाँ जानी होंगी उस पर भी कोई रिस्ट्रिक्शन नहीं होगा और जो आर्थिक रिक्वायरमेंट है रामेश्वरम आइलैंड का, वहाँ पर बहुत आसानी से मालगाड़ियाँ और
తమిళనాడు రాష్ట్రం రామనాథపురంలో పంబన్ నూతన బ్రిడ్జిని ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. శ్రీరామనవమి సందర్భంగా భారత ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీక అయిన వారధిని ప్రారంభించారు. 2.5 కిలోమీటర్ల పొడవున పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జి మధ్యలో షిప్పులు వెళ్లేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. స్టెయిన్లెస్ స్టీల్తో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. తుప్పు పట్టకుండా బ్రిడ్జి మొత్తం స్పెషల్ కెమికల్తో కోటింగ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న కొకైన్ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా చిరాగపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద టాస్క్ ఫోర్స్ బృందం వాహనాలు తనిఖీలు చేస్తుండగా కొకైన్ పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ను తనిఖీ చేశామన్నారు. 10 లక్షల రూపాయల విలువైన 10.30 గ్రాముల కొకైన్ లభించినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలానికి చెందిన డి చంద్రశేఖర్గా గుర్తించారు. అనంతరం డ్రైవర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బర్డ్ ఫ్లూతో పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన 2 ఏళ్ల చిన్నారి మృతి రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల వైరస్లను నిర్ధారించేందుకు గుంటూరు మెడికల్ కాలేజీలో బర్డ్ ఫ్లూ రీజనల్ సర్వేలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది. మెడికల్ కాలేజీలో ఉన్న స్టేట్ లెవెల్ VDRL ల్యాబ్కు అనుబంధంగా కొత్త సర్వేలెన్స్ సెంటర్ పనిచేస్తుంది. టెస్టులకు అవసరమైన డయాగ్నోస్టిక్ కిట్లను పూణే వైరాలజీ ల్యాబ్ అందించనుంది. సామాజిక న్యాయం సాధికారతపై కేంద్ర సామాజిక న్యాయ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈ నెల 7వ తేదీ 8వ తేదీల్లో డెహ్రాడూన్లో జరగనున్న చింతన్ శిబిర్ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరు కానున్నారు. ఇందులో భాగంగా మంత్రులు ఈరోజు ఉత్తరాఖండ్కు బయలుదేరనున్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశానికి దిక్సూచిగా నిలిచిన కులగణన, బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సదస్సులో ప్రసంగిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, అమలవుతున్న పథకాలను మంత్రి సీతక్క ఈ సందర్భంగా వివరించనున్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లి తండాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఒక్క సింగిల్ ఫేజ్ మోటార్లో కూడా నీరు సరిగ్గా రాకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నామని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా కూడా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తీసుకోరమంటే ట్యాంకర్ వాళ్ళేమో పైసలు డిమాండ్ చేస్తున్నారు. డీజిల్లకు పైసలు లేవు, ఏం లేవు, మేము నీళ్ళు తీసుకురాము,
పైసలు ఇస్తేనే తెస్తామని డిమాండ్ చేస్తున్నారు. ఒకరికొకరు కొట్టుకొని వస్తున్నాం ఇక్కడ వచ్చినా ఇప్పుడు దాకా నీళ్ళు లేవు మాకు. ఈడే వచ్చి కూర్చుంటున్నాం మేము. కేసీఆర్ నీళ్ళు కూడా ఒకనాడు వస్తుంది ఒకనాడు రాదు. నీళ్ళ తిప్పలు ఉన్నది కాపల బోర్ కాడికి వెళ్ళి ఎత్తుకొని వస్తున్నాం. చాలా రోజుల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువైంది. సన్నబియ్యం తీసుకున్న పేద ప్రజలతో కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 4వ డివిజన్ పెద్దమ్మగడ్డ ప్రాంతంలో పేద ప్రజల ఇంట్లో వారితో కలిసి భోజనం చేశారు. ముఖ్యంగా పేదలకు సన్నబియ్యం పథకం ఎంతో మేలు చేస్తుందని అన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజలకు దగ్గరయ్యే విషయంలో చేరువయ్యే విషయంలో అన్ని ప్రయత్నాలు అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు దగ్గరయ్యే విషయంలో తీసుకొచ్చిన పరిస్థితి. దానిలో ముఖ్యంగా అనతి కాలంలోనే సుమారుగా 14-10 నెలల్లోనే సన్నబియ్యం ఇచ్చి ఏదైతే ధనికులు తినేటువంటి బియ్యాన్ని ఇలా పేద ప్రజలకు ఇచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హక్కును చేర్చుకుంటే ప్రజల కన్నా చేసుకునే పరిస్థితి చూస్తున్నాం. మనం ప్రస్తుతం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు ప్రస్తుతం సన్నబియ్యం ఇచ్చి ప్రజలకు ఇచ్చి వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి అయితే మనం తనతో ఉన్నారు. అసలు ఈ సన్నబియ్యం ఇచ్చినటువంటి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, ప్రభుత్వం ఎలాంటి అర్నిషాలు చేస్తున్న దానికి ప్రయత్నం చేద్దాం. సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఎట్లా ఉంది గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి పని గొప్ప విషయం ఏంటంటే సన్నబియ్యం ప్రజలకు ఇచ్చడం. ఈ దీంతో చాలా దగ్గరైన చాలామంది ప్రజలు స్వయంగా మాకు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. దీనిపై మీరు ఇలా సన్నబియ్యం భోజనం చేస్తున్న పరిస్థితి అంటే ఎన్నడూ జరిగినటువంటి అంశాన్ని ఇలా ప్రజలు స్వయంగా వచ్చి వాళ్ళే ఒప్పుకుంటున్న పరిస్థితి ఎట్లా ఉంది, దీనికి ఏం చెప్తారు మీరు? చాలా సంతోషంగా ఉన్నది. ఒక పండుగ వాతావరణం తిరిగి ఉన్నది. ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు పెట్టినా మీరు గుర్తుపెట్టుకోండి, శాశ్వత పరిష్కారం కింది స్థాయి వరకు గ్రౌండ్ స్థాయి వరకు వెళ్ళే పథకాలను పెడతా తప్ప ఏదో 2-2 ఇచ్చి లాంచ్ చేసి మనం దళిత బంధువు చేసినాం చూసిండ్రా, అప్పుడు ఎలక్షన్లో వస్తే ఒక హుజురాబాద్ దగ్గర ఇచ్చినట్టు లేకపోతే అట్లా చేసేటివి కావు. వెనుకటికేలు కూడా నేషనల్ పార్టీ మాది. మనం ఏది చేసినా ఆరోగ్యశ్రీ చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ చూడండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ చూడండి, ఆహార పథకం చూడండి, కులాలు మతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఉండే పథకాలు ఏదైనా ప్రవేశపెడుతుంది అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే గర్వంగా చెప్పుకోగలుగుతా. ఇలా సన్నబియ్యం ఇవ్వటం వలన చూడండి, ఇది పెద్దమ్మగడ్డ అంటే ఎస్సీ కాలనీ మొత్తం కూడా ఇలా సన్నబియ్యంతో ఎంత మంచిగా బండంగా మా చెల్లెమ్మలు వండి పెట్టిన భోజనం తింటుంటే నిజంగా కూడా ఎంత బాగా అనిపిస్తున్నదంటే తృప్తి ఉన్నది. గెలిచిన 15 నెలల్లో మాకు ఇలా తృప్తిగా బియ్యం ప్రారంభించినట్టు మాకు తృప్తిగా మేము చేయగలుగుతున్నామనే ఆనందంగా ఉన్నది మాకు. ఇదే కదా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. రైతు భరోసా కావచ్చు, రైతుకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి బస్సు ఫ్రీ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కావచ్చు. అంటే ప్రజల నుంచి అనతి కాలంలోనే 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఎన్నడూ అన్నట్టు రెస్పాన్స్ స్పందన ప్రభుత్వానికి వస్తున్న పరిస్థితి. ప్రజలు అన్ని సంక్షేమ పథకాలు వెన్నెంటూ నడిపిస్తున్న పరిస్థితి. అంటే నిజంగా ఈ 14-15 నెలల కాలంలో ప్రభుత్వంపై మీకు ఎట్లా అనిపిస్తుంది, మీకు దానికి ఏం చెప్తారు మీరు చూడండి, పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ కార్డులు ఇచ్చినాం. మేము కార్డులలో పెట్టిన అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇక ఈ కళ్ళుండి కబోదులు కొందరు ఉంటారు, ఏది ఒక బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చిండ్రు ఏమి ఇచ్చిండ్రు అని అంటే 500 సిలిండర్కి అవపడతలేదా? 200 రూపాయలు కరెంట్ బిల్లు కడుతున్నారు. ఇక్కడ ఇది ఎక్కడ అడిగి చూడండి ఇంటింట పోయి. అంటే వాళ్ళ కళ్ళున్న కబోదులు వాళ్ళు ఎన్ని చేసినా నిన్న కూడా చూస్తున్నాం. వినయ్ భాస్కర్ గారు ప్రెస్ మీటింగ్లో పర్యావరణ గురించి మాట్లాడుతున్నాడు. అరే నీ పార్టీ ఆఫీసే పార్కు, పబ్లిక్ సంబంధించిన పబ్లిక్ గార్డెన్, దాని మీద చర్చకు రా అంటే పారిపోతేవి. అసలు దొంగ అని మాట్లాడితే ఇంకా దానికి ఇంకెవరు చెప్పాలి? అంటే మేము ఎప్పుడు కానీ మేము ట్రాన్స్పరెంట్గా ఉంటాం. మా దగ్గర ఏ తప్పు దొరకబట్టలేరు. మీతోటి కాదు అది. 10 ఏళ్ళు ఉన్న మీతోటే కాకపోయా మేము ఇది చేయటం. ఇప్పుడేం చేయగలుగుతారు? కాబట్టి నేను ఏమంటున్నా, మేము కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరు చేయలేరు. మేము 6 గ్యారెంటీలు ఇచ్చిన వాటి తప్పకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ చేసే చూపిస్తాడు. అంత పట్టుదలతో ఉన్నారు వారు.
సార్ ఇంకోటి వరంగల్లో ఈ నెల 27న సభ జరగబోతుంది టీఆర్ఎస్ సంబంధించి. ఇప్పటికే వారంతా రానున్న రోజుల్లో తప్పకుండా ప్రభుత్వం మాది అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉందని చెప్తున్న పరిస్థితి. నిజంగానే ఈ సభపై అసలు ఎట్లా ఉంది స్పందన? అసలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ వాళ్ళు విమర్శలకు ఏం చెప్తారు మీరు? ప్రజలని వరంగల్ జిల్లాకు మొట్టమొదటి అడుగుతాను, వరంగల్ జిల్లాకు నువ్వు చేసింది ఏందో చెప్పు. 6 జిల్లాలు చేసి సర్వనాశనం చేసి 3 రోజులు ఇక్కడ వండుకొని డల్లా చేస్తా, ఎవరో ఎందుకు మీకు ఇల్లు కట్టిస్తా, ఇంట్లో కూర్చొని నెట్టు కొట్టాలి, గోడ తిట్ట రావాలి, అట్లా పోవాలని 1,00,000 మాటలు చెప్పి దొంగలు తిరిగి అవతల పడ్డోళ్ళు ఏ ముఖం పెట్టుకొని సభ పెడితే సక్సెస్ అవుతుంది? ప్రజలకు జవాబు చెప్పు. నువ్వు వరంగల్లో సభ పెట్టే ముందు క్షమాపణ చెప్పినాకనే పెట్టాలి, అది కూడా చెప్తాను. ఇది నీ పద్ధతి తప్పు. మరోసారి తెలంగాణ పేరుతోటి మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టి అడ్డదారిలో ఇదివరకు అధికారంలోకి వచ్చి ఏం చేసినావో ప్రజలందరూ చూసిండ్రు. కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరిని ఏం చేసినావో చూసిండ్రు. లాస్ట్ క్వశ్చన్, అతి త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. మీకు క్యాబినెట్లో ఛాన్స్ ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది, దీనికి ఏం చెప్తారు మీరు? అది సీఎం గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నేను చెప్పటమో ఆశించడం నాకు అర్హత ఉన్నది. 39 ఏళ్ళకి పార్టీని పెట్టుకొని పనిచేస్తున్నా, ఎక్కడ పోకుండా ఉన్నది. దాన్ని బట్టి పేపర్లు కానీ అన్నీ రాయవచ్చు. మాకు పూర్తి నమ్మకం ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. వారు ఏ పని చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే చూస్తున్నాం, అనతి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి అన్ని సంక్షేమకాలు ప్రజలకు అందే విధంగా వస్తుంటాయి. ముఖ్యంగా సన్నబియ్యం విషయానికి వస్తే సన్నబియ్యాల పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు తినటువంటి సన్నబియ్యాన్ని కూడా పేద ప్రజలు తీసుకుని దానికి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో 6 గ్యారెంటీలు అమలు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలని ప్రజలకు ముందుంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు చెప్తున్న